ఆమిష్ పీపుల్ గురించి మీరు తెలుసుకోవాలి. అమెరికాలో అనబాప్టిస్ట్ రిలీజియస్ గ్రూప్ ఉంది. వాళ్ళంతా ఒరిజినేటెడ్ ఫ్రమ్ జర్మనీ. 3 లక్షల మంది సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. పెన్సిల్వేనియాలో ఉంటారు. వాళ్ళని ఆమిష్ పీపుల్ అంటారు. వాళ్ళు ట్రెడిషనల్ క్రిస్టియన్ చర్చ్ని ఫాలో అవుతారు. వాళ్ళు ముఖ్యంగా 3 సూత్రాలు పాటిస్తారు. సింపుల్ లివింగ్, ప్లెయిన్ డ్రెస్సింగ్, నో మోడర్న్ టెక్నాలజీ. వాళ్ళు రూరల్ ఏరియాలో ఉంటారు. ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇప్పటికీ ల్యాంటర్న్తోనే గడుపుతారు. ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు ఉండవు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు అసలు వాడరు. కార్లు, ఆటోమొబైల్స్ లాంటివి వాడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. 18th సెంచరీలో వాళ్ళ యాన్సిస్టర్స్ ఎలా బతికారో ఇప్పటికీ అదే పద్ధతిలో బతుకుతారు. ఇప్పటికీ వీళ్ళు గుర్రం బగ్గీలు వాడతారు. వీళ్ళు మాట్లాడే భాష జర్మన్ డైలెక్ట్. దాన్ని పెన్సిల్వేనియా డచ్ అని పిలుస్తారు. వీళ్ళకి స్పెషల్గా వేరే స్కూల్ ఉంటుంది. పిల్లలకి మినిమం ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తారు. దే డోంట్ బిలీవ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఉమ్మడి కుటుంబాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. సండే కేవలం చర్చ్ కోసం, రెస్ట్ తీసుకోవడం కోసం పెట్టుకుంటారు. దే ఆర్ సెపరేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడరు. మిగతా ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఎక్కడ ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు. వాళ్ళ లైఫ్ స్టైల్ని వీడియో షూట్ చేద్దామని మీరు అడిగినా ఒప్పుకోరు. బట్టలు కూడా డల్ కలర్స్ వాడతారు. ఆడవాళ్ళు ఎక్కువగా డెకరేట్ చేసుకోవడం లాంటివి చేయరు. ప్లెయిన్ అండ్ సింపుల్గా ఉంటారు. వీళ్ళది స్ట్రాంగ్ కమ్యూనిటీ. అందరూ చాలా డిసిప్లిన్డ్గా బతుకుతారు. నేబర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి హెల్ప్ చేస్తారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎవరి దగ్గర నుండి ఎలాంటి అటెన్షన్ కోరుకోరు. మనం వెళ్ళి వాళ్ళు పొగిడిన వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. రిలేషన్షిప్స్కి, ఫ్యామిలీకి హయ్యెస్ట్ వాల్యూ ఇస్తారు. నేచర్ అంటే వీళ్ళకి రెస్పెక్ట్. నేచర్ని డిస్టర్బ్ చేయకుండా బతుకుతారు. వీళ్ళలో ఎక్కువ మంది ఫార్మర్స్గా ఉంటారు. మిగతా వాళ్ళు హోమ్ బిల్డింగు, బార్న్ బిల్డింగు లేదా షాప్ ఓనర్స్గా బతుకుతారు. బైబిల్ చెప్పినట్టే వింటారు, అలాగే బతుకుతారు. ప్రపంచం అంతా మారుతున్నా వాళ్ళు మాత్రం 300 years బ్యాక్ జీవితమే గడుపుతారు. మోడర్న్ సొసైటీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకంటూ ఒక ప్రపంచం క్రియేట్ చేసుకొని బతుకుతున్నారు. వీలైతే మీరు పెన్సిల్వేనియా వెళ్ళినప్పుడు వీళ్ళని చూడండి. ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవ పడకుండా అందరూ కలిసి మెలిసి ఉంటారు. ఖాళీ టైంలో బోర్డ్ గేమ్స్ ఆడతారు లేదా కార్డ్ గేమ్స్ ఆడతారు. కార్డ్ గేమ్స్ అంటే పేకాట కాదు. స్పోర్ట్స్ ఆడతారు కానీ కాంపిటీషన్ పెట్టరు. ఒకరు విన్ అవటం లేదా లూజ్ అవటం అనేది వాళ్ళకి నచ్చదు. ఆడవాళ్ళు కుకింగ్, క్లీనింగ్, పిల్లల్ని చూసుకోవడం చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు టీచర్స్గా పనిచేస్తారు. మొగుడు పెళ్ళాలు ఒకే మంచం మీద పడుకుంటారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక వుడెన్ పార్టిషన్ పెట్టుకుంటారు. నిద్రపోతున్నప్పుడు ఒకరినొకరు టచ్ చేయకూడదు. ఆమిష్ పీపుల్ బెడ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇంటర్నెట్లో చూడండి. అలాగే కండోమ్స్ వాడటానికి ఆమిష్లా ఒప్పుకోదు. సోషల్ మీడియా వాళ్ళకి తెలియదు, అందుకే హ్యాపీగా ఉన్నారు. ప్రతి సాయంత్రం ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని అందరూ ఆనందంగా గడిపి పెందలాడే తినేసి త్వరగా పడుకుంటారు. ఐ ఫీల్ ఆమిష్ పీపుల్ ఆర్ డూయింగ్ రైట్. ఈ ఆమిష్ పీపుల్ మీద హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీలైతే ఒకసారి చూడండి.